రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో అధికారులు సర్వే చేయడం ప్రారంభించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పుల్కాపూర్ గ్రామం నుంచి మొదలయ్యే ఫిరంగినాల జన్వాడ గ్రామ రెవెన్యూ పరిధిలో కేటీఆర్గా చెబుతున్న ఫామ్ హౌస్ నుంచి వెళ్తుందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిరంగినాల పరిధిలోనే ఫామ్ హౌస్ ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సర్వే చేయడం ప్రాధాన్యత నెలకొంది. సుమారు 60 అడుగుల మేర నాలా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఎంత మేర కబ్జాకు గురైంది, బఫర్ జోన్ ఎంతవరకు ఉందనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు సర్వేకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో అధికారులు సర్వే చేయడం ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎదురుగా ఏదైతే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ను ప్రస్తుతం ఏదైతే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఆ పోలీస్ బందోబస్తు మధ్య ఏదైతే పూర్తిగా సర్వేను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామం నుండి మొదలైనటువంటి ఫిరంగినాల జన్వాడ ఏదైతే ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు నుంచి వెళ్తుంది. సో ఈ ఫిరంగినాల పరిధిలోనే ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సో ఏదైతే ఈ ఫిరంగినాల బుల్కాపూర్ ఫిరంగినాల సుమారు దాదాపు 60 ఫీట్లు ఉండేది స్థానికులు చెప్తున్నారు. సో ఇది ఎంత మేరకు కబ్జాకు గురైంది, సో బహుజంలో ఎంతవరకు ఉంది అనే దాని మీద కూడా ప్రస్తుతం అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇటు ఇరిగేషన్ దాంతోపాటు రెవెన్యూ అధికారులైతే వారి సర్వేని అయితే చేపడుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే జన్వాడ ఫిరంగినాల సంబంధించినటువంటి సర్వే అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైతే 111 జీవోను ఉల్లంఘించి సో అక్కడ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ను నిర్మించారనేది సో గత కొన్నేళ్లుగా జన్వాడ ఫామ్ హౌస్ కు వ్యతిరేకంగా ఏదైతే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో హైడ్రాకు కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు కూడా ప్రస్తుతం రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. సో నిన్న కూడా ఏదైతే ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారో దాదాపు 4 అధికారులతో కూడినటువంటి బృందం కూడా అక్కడికి చేరుకొని నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా అక్కడ పూర్తిగా సర్వేని నిర్వహించారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు గండిపేట చెరువు నుంచి మొదలుకొని హుస్సేన్ సాగర్ వరకు అంటే దాదాపు 26-27 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఫిరంగినాల సో ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి వెళ్తుంది. సో పూర్తిగా ఆ ఫిరంగినాలను ఆక్రమించేసి సో దాని మీద ఏదైతే ఈ నిర్మాణాలు చేపట్టడము దాంతోపాటు ఏదైతే 111 జీవో పూర్తిగా నిబంధనలు తొంగలోకి తొక్కి నిర్మాణాలు చేపట్టడం మీద మాత్రము ఏదైతే పెద్ద ఎత్తున ఫిర్యాదులు హైడ్రాక్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇరిగేషన్ దాంతోపాటు రెవెన్యూ అధికారులు ప్రస్తుతం సర్వేని అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. సో పోలీసులను కూడా మోహరించి అక్కడ ప్రస్తుతం అయితే పూర్తిగా ఏదైతే ఆ ఫిరంగినాలకు సంబంధించి ఎంతవరకు కబ్జాకు గురైంది, సో ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దాన్ని కూడా పూర్తిగా ఏదైతే ఒక రిపోర్ట్ అయితే సిద్ధం చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ రోజు రేపట్లో ఈ ఏదైతే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఫిరంగినాల మీద నిర్మించినటువంటి ఏదైతే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ని కూర్చున్నటువంటి అవకాశం ఉంది. సో అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే అధికార యంత్రాంగం పూర్తిగా అక్కడ రంగంలోకి దిగి అక్కడ ఏదైతే ఆ నాలాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.